పవన్ కళ్యాణ్ గారు సినిమాలు నటిస్తున్నారు, ఒక పక్క డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నారు, బాగానే ఉంది. కేవలం కార్యకర్తలని వాడుకొని వదిలేస్తున్నాడు తప్పితే వాళ్ళ గురించి ఎలాంటి పట్టింపు కళ్యాణ్ గారికి కనిపించడం లేదు అని చెప్పేసి ప్రధాన వాదన. అందులో భాగంగానే ఎవరికి కూడా పదవుల కేటాయింపులో కానీ మిమ్మల్ని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఆయన చొరవ చూపెట్టలేకపోతున్నారు అనే అంశాలు కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వినిపిస్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్షకులకి నేను ఒకటే చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించింది జనం కోసం, జనసేనాని పుట్టింది. జనసేనాని జనం కోసం ఉంటే జనసేనాని కోసం మేము ఉన్నాం కార్యకర్తలుగా. ఆయనకి మేము అంత నిబద్ధతగా ఉండబట్టే అసలు మన భారతదేశం మొత్తం మీద ఏ పార్టీ అండి కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వాలు చేసింది? ఇన్సూరెన్స్ చేయించారు, మా మీద 5 లక్షల బీమా చేయించారు. యాక్సిడెంట్ అయితే 50,000 రూపాయలు యాక్సిడెంట్ డబ్బులు మనకు వచ్చేటట్టు చూశారు. ఏ నాయకుడు అండి చూసుకునేది? కార్యకర్తలని చూసుకోవడం అంటే ఇది కాదా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కార్యకర్తలని చెప్పారు, మొన్న ఈ మధ్య కూడా చెప్పారు ఆడియో రిలీజ్, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా, నా గుండెకి మీ గుండెకి ఒక అడుగు దూరం అని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరండి, ఆయన గుండెకి చాలా దగ్గరగా ఉంటాం. ఆయన గుండె చప్పుడే కార్యకర్తలండి, జన సైనికులు, జనసేన వీర మహిళలు అందరూ. ఆయన అసలు ఏ పార్టీ అధ్యక్షుడు కూడా ఆ విధంగా పట్టించుకునే విధంగా ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా చూసుకుని ఏకైక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేము నమ్ముతామండి. ఎందుకంటే అమ్మా నాన్న పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా చాలామంది ట్రెండ్ చేస్తుంటారు. మాకు అమ్మా నాన్న ఎంతో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. ఎందుకంటే అమ్మా నాన్న ఎలా పట్టించుకుని చూసుకుంటారో ఒక బిడ్డని, పార్టీలో మా అందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు తన బిడ్డలాగే చూసుకుంటారు. మేము ఎప్పుడు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఆయన కాన్ఫరెన్స్ కాల్ పెట్టింది మంత్రి గారు, పౌర సరఫరాల మంత్రి గారు నారాయణ మనోహర్ గారు, అది లీక్ అయిందంటే జనసేన పార్టీలో అలాంటి ఏంటంటారు శంకర జాతోళ్ళు అంటారు చూడండి, ఒక అమ్మ బాబు పుట్టినోళ్ళు కాదాళ్ళు, అలాంటి వాళ్ళు లీక్ చేశారు. అది అంతర్గత మీటింగు, అది బయటికి రాకూడదు. వచ్చింది అంటే దానికి పావులా వాడుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నాడు. కళ్యాణ్ గారిని అభిమానులు అని చెప్పుకునేవాళ్ళు ఉన్నారు, ఉండి పార్టీకి గోతులు చూసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇంకా నాశనం అవ్వలేదండి. పవన్ కళ్యాణ్ గారు అధపాతాళానికి వైసీపీని తొక్కేశారంటున్నారు, కానీ కొన్ని అంశాలు అక్కడక్కడ ఇది కలుపు మొక్కల్లా ఉన్నారు, తులసి వనంలో కలుపు మొక్కల్లా ఉన్నారు. ఫైనల్గా రోజా గారు కూడా ఈ మధ్య బాగా నోటి దురుసు ఎక్కువైపోయిందండి. ఆమె తగ్గించుకోవాలా, అంత బుద్ధి రాలా ఇంకా. ఆమె అసలు గాలివాటంలో, గాలి పార్టీలో 2019లో గాలి కొట్టు వచ్చి ఏదో గుడ్డిలో మెల్లగా ఎమ్మెల్యే అయ్యింది ఆ టైంలో. ఇప్పుడున్న ఎమ్మెల్యేలని గాలివాటంలో గెలిచారని చెప్తుందండి ఆమె. పవన్ కళ్యాణ్ గారిని ఎవడరా నువ్వు అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వెవడరా అని చెప్పి మేము చెప్పలేమా? పవన్ కళ్యాణ్ గారు విడిపోబట్టేగా ఎన్డీఏ కూటమి నుంచి 2019లో ఆయన మొట్టమొదటి సీఎం అయింది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మేము ఎవడరా నువ్వు అని చెప్పలేమా? వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 3 దశాబ్దాల క్రితం తర్వాత రాజకీయాల్లో ఉన్న 3 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ పార్టీని ఉపయోగించి, కాంగ్రెస్ క్యాడర్ని ఉపయోగించి, కాంగ్రెస్ పార్టీ జెండా కూలీల్లో వ్యవహరించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదా? వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మూల కారణం ఎవరు? చిరంజీవి గారు కాదా? అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టబట్టే కదా ఓట్లు చీలిపోయి ఆయన సీఎం అయింది. తెలంగాణ ఆంధ్ర సమిష్టిగా ఉన్నప్పుడు ఆ టైంలో అప్పుడు కూడా తెలంగాణలో రిజల్ట్ వచ్చిన తర్వాత ముందు ఆంధ్రాలో ఏమన్నాడు ఆయన? 2 నాలుగుల దూరంలాగా మేము తెలంగాణ, వైఎస్ రాజశేఖర గారు తెలంగాణ కావాలంటే పాస్పోర్ట్లు కావాలి, వీసాలు కావాలి, మమ్మల్ని సపరేట్గా చేస్తారని చెప్పి అసలుగా రాష్ట్రాలు 2 విధాలుగా విభజన కావడానికి కారణము కేసీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? వాళ్ళిద్దరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు కాదా? పోయినసారి కూడా వాళ్ళు అరాచకాలు, అక్రమాలు చేయబట్టే కదా కేసీఆర్ గారిని అటు తెలంగాణలో అయినా ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు అయినా ప్రజలు నిరాకరించింది. నియంతృత్వం ఎన్నాళ్ళు పనిచేయదండి. ఎంతసేపు నియంతృత్వము రాచరికంలాగా వ్యవహరించాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజల కోసం పుట్టిన పార్టీ, జనం కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అనేది ఒకటి ఉన్నదని చెప్పి జనాలంతా గుర్తుంచుకోవాలండి. జనం కోసం, జనంతో పాటు జనంతోనే పొత్తు. పవన్ కళ్యాణ్ గారి జనసేనానికి మా కరుడు కట్టిన జన సైనికుల్లా మేమంతా గర్వంగా ఎగరేసుకుని మరీ చెప్తామండి. మేము పవన్ కళ్యాణ్ గారి నాయకుడు మాకు చాలా నిబద్ధత కలిగిన, నీతి నిజాయితీ, రాజకీయ జవాబుదారం కలిగిన వ్యక్తి, ఆ బాటలో మేము నడుస్తున్నామని చెప్పి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతూ ఉంటాం. హరిహర వీరమల్లులో టికెట్ల రేట్లు పెంచి డిప్యూటీ సీఎం తన అధికార దుర్వినియోగాన్ని చేశాడు అని చెప్పేసి ప్రధాన వాదన. దీన్ని మీరు ఏకీపిస్తారా లేదా?
డిప్యూటీ సీఎం హోదాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా మొట్టమొదటి సినిమా ఇది చేయడం, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సినిమా రావడం 2 సంవత్సరాల తర్వాత దాదాపు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కానీ జనసేన కార్యకర్తలు కానీ జనసేన క్యాడర్ అంతా, ఎందుకంటే పార్టీని నడుపుతుందే కళ్యాణ్ గారు సినిమాలు చేసి, ఆ సినిమాలు లేనిదే పార్టీ లేదు, పార్టీ నడపలేరు కదా. ఆయన ఎన్నోసార్లు చెప్పారు కూడా, పార్టీ ఆఫీస్లో కూడా తన పిల్లల ఇన్సూరెన్స్ డబ్బులతో పార్టీ ఆఫీస్ నిర్మించానని చెప్పి. ఆయన ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉండబట్టి ఆర్థికంగా ఆయనకి వ్యాపకం ఇదే కదా. వేరే వాళ్ళకి అలాగా లిక్కర్ వ్యాపారాలు, ఇసుక వ్యాపారాలు, మైనింగ్ వ్యాపారాలు అలాంటివి లేవు కదా కళ్యాణ్ గారికి. అదొకటి కళ్యాణ్ గారు ఏంటంటే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీ వాళ్ళు ఫుల్ యాంటీగానే ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇచ్చారో ఆ టైంలో వైసీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అడగడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అవినీతి పార్టీలకి మద్దతు ఇవ్వని చెప్పి అప్పుడు వెనకడుగున వేసిన విషయం నాగబాబు గారే స్వయాన గతంలో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి మామూలుగానే సినిమా పరంగా కాదు, రాజకీయంగా పరంగా కూడా వాళ్ళకి ఫుల్ యాంటీ. స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే వాళ్ళకి తడిసిపోయేది కింద నుంచి పై వరకు. ఎందుకంటే ఆయన ముక్కుసూటి మనిషి, మనసులో ఏది దాచుకోరు, ఓపెన్గా చెప్పేస్తారు. ఆయనకు ఓట్లు వస్తాయా రావా రాజకీయంగా ఏమీ ఆలోచించరు. ఎందుకంటే సమాజం కోసం పుట్టిన నాయకుడు, సమసమాజ స్థాపన కోసం ఒక కారణ జన్మల్లో పుట్టిన నాయకుడు, ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే భావన మా జన సైనికులందరికీ ఉంది ముందు నుంచి. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ నుంచి నేను ఆయన్ని ఫాలో అవుతున్న దృష్ట్యా ఆయన మెంటాలిటీ ఏంటో నాకు బాగా తెలుసు. నేను స్వతహాగా ఒక ముస్లింగా కూడా ఆయన్ని ఎందుకు ఇష్టపడతానంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిర్మించిన విధానం కానీ, అందులో ఉన్న 7 సిద్ధాంతాలు కానీ, కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయము, అంత మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సినిమాలో ఏదో ముస్లిమ్స్ని కించపరిచే విధంగా కూడా కొన్ని అంశాలు పెట్టారని చెప్పి ఎవరైతే ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వీళ్ళకి తోడై, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తోడై వీళ్ళకు వంతపాడుతూ పవన్ కళ్యాణ్ గారు ముస్లిం వ్యతిరేకి, కులాల మతాలు రెచ్చగొడుతున్నాడు ఇవన్నీ పెట్టారు. ఎందుకంటే అందులో చూసుకుంటే మా ముస్లిమ్స్ని ఎక్కడా కించపరుచున్నట్టు లేదండి. ఒక ఔరంగజేబు అప్పట్లో ఎలా అరాచకాలు చేశాడో, వాళ్ళ చెంచాలతో ఎలా చేయించారో, అందులో ముస్లిమ్స్ మహిళలు కూడా చాలామంది ఇబ్బంది పడే సీన్లు ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ గారు సహచరులు కూడా పవన్ కళ్యాణ్ గారిలో కులీగు తుషా గారు పంపించే చరిత్ర తెలుసుకోవాలండి. ముందు యథార్థ చరిత్ర తెలుసుకోవాలి. కొంతమంది ముస్లిమ్స్ కూడా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, చరిత్రను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు పుస్తకాల్లో కానీ లేదా సినిమాల రూపంలో కానీ. ఇక్కడ సొంత పైత్యం వాడుతున్నారు అనే చర్చ కూడా నడుస్తుంది. అది సొంతంగా ఏం లేదండి, కల్పిత స్టోరీ అన్నారు. కానీ చరిత్రను అయితే ఎప్పుడు భ్రష్టుపరిచించే కార్యక్రమాలు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు చేయలేదండి. ఆయన చరిత్రను జనాలకు తెలియజేయాలి. ఎంతసేపు మొఘల్లో గొప్పతనమే మాత్రమే కాదు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గొప్పతనం కూడా ఉన్నారండి. కాటన్ ద్వారా ఉన్నాడు, ఇంకా సర్దార్ కాటన్ ద్వారా బ్రిడ్జి కట్టాడు, ఆయన ఎంత ఆరాధిస్తారు. అలాగే ముస్లింస్లో కూడా మొఘల్లో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే చిట్ట చివరి ఈయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అన్ని అరాచకాలు, అన్ని మారణ హోమాలు చేయబట్టే అతన్ని అంతగా యాంటీగా చూశారు. ఒక ముస్లిమ్స్లో కూడా అతన్ని యాంటీగా చూస్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ముస్లిం వైసీపీ ఒక అధికార ప్రతినిధి కాదు, ఆమె పేరు కూడా చెప్పనులేండి, ఆమెకు అంత స్థాయి కూడా లేదు. ఆమె కూడా ఏదో ఔరంగజేబుని పొగుడుతా ఏదో చెప్తుంది. పేరు ఎందుకులేండి, మా ముస్లిమ్స్ అమ్మాయే, ఒక ఆమె చెప్పినట్టు వైసీపీ సపోర్టరే. ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఏదో దేవాలయాలు కట్టించాడంటే ఔరంగజేబు దేవాలయాలు పడగొట్టాడు, ఆయన మతాలు విదేశాలు రెచ్చగొట్టాడు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఏదైతే ముస్లిమ్స్కిను హిందువులకి తగువ పెట్టాలని చెప్పి ముస్లిమ్స్ వాళ్ళ ఇంటి ముందు పందిని కోసి, మళ్ళీ హిందువుల ఇళ్ల ముందేమో ఆవును కోసి, అలా ఎలాగైతే మత విద్వేషాలు రెచ్చగొట్టారో అలాగా మొఘల్ సామ్రాజ్యులు కూడా చివరిసారిగా ఆ మైండ్ సెట్ ఉన్నవాడు ఔరంగజేబు అండి. ప్రస్తుతానికి చర్చ ఏం నడుస్తుందంటే సోషల్ మీడియా వేదికగా టెలికాన్ఫరెన్స్లో ఒక మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అందరికీ కూడా జన సైనికులకి, కార్యకర్తలకి, అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. సినిమాని ఎలాగైనా హిట్ చేయండి, సోషల్ మీడియాలో తిప్పికొట్టండి, వైసీపీకి కౌంటర్స్ ఇవ్వండి అని చెప్పేసి కొంత రిక్వెస్టబుల్గా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా, ఒక సినిమా గురించి మంత్రి ఈ రకంగా ప్రాధాయపడడం ఏంటి అని చెప్పేసి కూడా చర్చ నడుస్తుంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? మంత్రి హోదాలో అంటే పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకులు వారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా హీరో అయినా కూడా ఆయన మా అధినాయకులు వారు. ఆయన సంపాదించిన సొమ్ము మొత్తం
మా పార్టీకి ఖర్చు పెడతారు, సమాజానికి ఖర్చు పెడతారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు కూడా లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు 400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున 4 కోట్ల రూపాయలు ఇచ్చారు. ₹1 కోటి వరద సాయం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ₹1 కోటి ప్రకటించాడు. ఎవరికి ఇచ్చారు? ఎవరికైనా ఇచ్చాడా? దాఖలాలు ఉన్నాయా ఇచ్చింది అక్కడ? ఎక్కడ ఇచ్చాడు? ఇవ్వలా, జస్ట్ ప్రకటించడం వరకే. వీళ్ళు వైసీపీ సపోర్టర్స్ ఎలాంటి వాళ్ళు అంటేనండి, వాళ్ళకి మైండ్ ఉండదు, ఇల్లిటరేట్స్ అంటారండి. ఇల్లిటరేట్ పిల్లబిత్రే పేటీఎంస్ అనేది ఎందుకో తెలుసా? వాళ్ళకి బుర్ర ఉండదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కారు కింద నిమ్మకాయలు ఎలా చితికిపోవాలో వాళ్ళ మైండ్లో గుజ్జు ఉండదు. వాళ్ళ మైండ్లు కూడా నిమ్మకాయల టైప్లో అలాంటివి. అలా వాళ్ళు చితికిపోవడానికే పుట్టారు వాళ్ళు. ఎవడైనా తెలివిగలవాడు, లోతుగా ఆలోచన, సమాజం పట్ల అవగాహన కలిగిన వాడు ఎవడు వైసీపీకి సపోర్ట్ చేయడండి. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పర్సన్సే పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోగలరు. ఎందుకంటే ఆయన మేధస్సు మామూలు మేధస్సు కాదండి. నన్ను కూడా గుర్తుంచుకుంటాడు ఆయన చూస్తే, ఫలానా అతని చెప్పి. మొన్నసారి కూడా ఒక నిండు సభలో ఒక అమ్మాయిని, అమ్మ నువ్వే కదమ్మా అని చెప్పి పలకరించాడు. సినిమాలో నటించిన ఆమెను కూడా పలకరిస్తే ఆమె ఎంతో ఆనందంగా కళ్యాణ్ గారికి పాదాల మీద పడి సెల్ఫీ ఫోటో దిగడానికి ఉంటే, కళ్యాణ్ గారు కూడా మహిళలని చాలా గౌరవిస్తారు. ఆమె దగ్గరకు వస్తున్న కూడా సిగ్గుపడుతూ దూరం వెళ్ళాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఆషామాషి వ్యక్తి కాదండి, నిజంగా కారణ జన్ముడే ఆయన వచ్చినా కూడా ఒక మంత్రి స్థాయిలో నాదెండ్ల మనోహర్ గారు చెప్పారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. మంత్రి స్థాయిలో ఉండి కూడా పార్టీ అధినేతకి సపోర్టింగ్గా నిలిచి మా కార్యకర్తలకు కూడా సపోర్టింగ్గా చెప్తున్నారంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్లో చూసుకున్నాం మనం, జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నానిని, అంబటి రాంబాబుని, వెల్లంపల్లి గారిని, మళ్ళీ రోజాని, వీళ్ళందరినీ మంత్రులుగా నియమించింది సినిమాల రివ్యూలు ఇవ్వడానికే కదా, సపరేట్గా నియమించాడు. ఆయన సినిమా యాక్టర్ ఏంటి? ఆయన పొలిటికల్ యాక్టరు. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ యాక్టరు. అసలు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదండి ఆయనకి ఇవ్వాలంటే పొలిటికల్గా అంత నటిస్తాడు. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా నటించడం రాదండి.